5 టీ20ల సిరీస్లో భాగంగా చివరి టీ20 ఈరోజు అహ్మదాబాద్లో జరిగింది. ఇందులో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 201 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు విజయం సొంతం చేసుకునింది. దీంతో భారత జట్టు 3-1 స్కోర్తో ఈ సిరీస్ని గెలుచుకుంది. 5 టీ20ల ఈ సిరీస్లో ఒక మ్యాచ్ రద్దయింది. 4 జరగ్గా భారత జట్టు 3 గెలుపొందింది. దక్షిణాఫ్రికా 1 గెలిచింది. ఈరోజు ఆటలో స్కోర్ విశేషాలను ఒకసారి పరిశీలిస్తే దక్షిణాఫ్రికా జట్టులో డీకాక్ 65 పరుగులు, హెండ్రిక్స్ 13, బ్రేవిస్ 31, మిల్లర్ 18 పరుగులు చేశారు. లింగ్డీ 16, జన్సన్ 14, బోచ్ 17 పరుగులు చేశారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్ ను కూడా దాటలేదు. ఇదే క్రమంలో ఇండియా స్కోర్ ను ఒకసారి మనం పరిశీలిస్తే సంజు శాంసన్ 37, అభిషేక్ శర్మ 34, తిలక్ వర్మ 73, సూర్యకుమార్ యాదవ్ 5, పాండ్యా 63, దూబే 10 పరుగులు చేసి మొత్తం 231 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు. టీ20ల్లో గత 20 మ్యాచ్లకు పైగా భారత జట్టు చాలా విజయాలు సాధించింది. భారత విజయాల రేటు దాదాపు 90% పైగా ఉంది. గంభీర్కి ఏదైనా ఊరట ఉంది అంటే ఈ టీ20ల్లో భారత జట్టు విజయ పరంపర కొనసాగుతుండటమేనని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. టీ20లలో ముఖ్యంగా కెప్టెన్, అలాగే వన్డే కెప్టెన్ గా ఉండి టీ20లో ఆడుతున్న గిల్ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఎట్టకేలకు సంజు శాంసన్ కు అవకాశమే రాలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈరోజు ఆయనకు అవకాశం కల్పించారు. ఆయన 30 పరుగులకు పైగా స్కోర్ చేసి తన సత్తా చాటాడు. వికెట్ కీపింగ్ కూడా బాగానే ఉంది. ఈరోజు ఆటలో ముఖ్యమైన విశేషం ఏమంటే హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 73 పరుగులతో భారత జట్టుకు దాదాపుగా వెన్నెముకగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా 63 పరుగులు చేశాడు. కేవలం 20 బంతులు మాత్రమే ఆయన ఎదుర్కోవడం విశేషం. 5 4లు 5 6లు ఉన్నాయి. తిలక్ వర్మ ఇన్నింగ్స్ లో 42 బాల్లో 73 పరుగులు చేయగా 1 6, 10 4లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డీకాక్ 35 బాల్ ఎదుర్కొని 65 పరుగులు చేశారు. 3 6లు 9 4లు ఉన్నాయి. ఇతని తర్వాత చెప్పుకోదగిన బ్యాటింగ్ ఎవరు చేయలేదు. కేవలం బ్రేవిస్ 17 బంతుల్లో 31 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ కి భారత స్క్వాడ్ ను కూడా ప్రకటించేందుకు బీసీసీ సన్నద్ధమైంది.